కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో కొంత చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం, కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి, నూతన అవకాశాలు మీకు కొంతవరకు ప్రశాంతతనివ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులు, పలుకుబడిన వ్యక్తుల యొక్క సహకారంతో నూతన వృత్తులకు అవకాశం అనేది, నూతన విధానంలో అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది కనబడుతుంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో మీ మీద మీరు నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో సహకరిస్తారు అన్న భావన కన్నా మీకు మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అవసరం. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమయ్యే అవకాశం అనేది ఉంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలు, సంఘంలో మీ గుర్తింపు గౌరవం, మీ ఆకర్షణ చాలా అధికంగా ఉంటాయి. ధైర్య సాహసాలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ అధిక ఆత్మవిశ్వాసం కొన్ని సందర్భాల్లో ఇతరులకు ఇంకొక రకంగా అనిపించినా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఇతరులు ఏమనుకున్నా మీరు మీ విధానంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. తండ్రి పెద్దలతో కానీ, వారి ఆశీస్సులు తీసుకునేటప్పుడు కానీ, మీ యొక్క అధిక ఆత్మవిశ్వాసం విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెడితే వ్యక్తిగత అభివృద్ధికి అవకాశం అనేది అన్ని విధాలా ఉంటుంది. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక విషయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఎదురు చూసిన విషయాల్లో చిన్నపాటి అంటే ఆర్థిక విషయాలతో పాటుగా ముఖ్యమైన విషయాల్లో కొంత ఘర్షణలకు అవకాశం అనేది కనబడుతుంది. ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, ఆకస్మికమైన ఖర్చులు, అదేవిధంగా సంఘంలో గుర్తింపు గౌరవానికి సంబంధించిన విషయాల్లో పలుకుబడి కలిగిన వ్యక్తులతో మాట పెరగకుండా, విమర్శలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాల్లో కానీ, వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కానీ ఎవరితోనైనా సరే మాట పట్టింపులు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ వారితో మాట్లాడేటప్పుడు, వాటి యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా చాలా వరకు జాగ్రత్త వహిస్తూ విని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఆర్థిక విషయాల్లో పలుకుబడి కలిగిన వ్యక్తులను కలిసినప్పుడు ఖర్చుల విషయంలో అన్ని విషయంలో కూడా జాగ్రత్తలతో ముందుకు పెడితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒత్తిడిని అధిగమించాలి, ఖర్చులను నియంత్రించుకోవాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి.